పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా చేసిన షర్బత్ జిహాదీ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది. రూఅబ్జా పానీయాన్ని ఉద్దేశించి షర్బత్ జిహాదీ అంటూ రామ్దేవ్ బాబా చేసిన కామెంట్స్ ఏమాత్రం సమర్థనీయం కాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కామెంట్స్ కోర్టును తీవ్రంగా ప్రభావితం చేశాయని వెల్లడించింది. రూఅబ్జా పానీయం తయారీదారు హమ్దర్ద్ చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ కొత్త పానీయం కోసం రోజ్ షర్బత్ ప్రచారం రామ్దేవ్ బాబా చేశారు. ఇటీవల దానికి సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షర్బత్గా అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ సంస్థ మసీదులు మద్రాసులు నిర్మిస్తోంది. ఈ షర్బత్ తాగితే మసీదులు మద్రాసాలు నిర్మాణం అవుతాయి, కానీ పతంజలి రోజ్ షర్బత్ తాగితే గురుకులాలు పతంజలి యూనివర్సిటీ నిర్మితమవుతాయని అన్నారు. లవ్ జిహాదీ ఓట్ జిహాదీ లాగా షర్బత్ జిహాదీ కూడా కొనసాగుతుందని రామ్దేవ్ బాబా అన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో తాను ఏ సంస్థ పేరు ప్రస్తావించలేదని రామ్దేవ్ బాబా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూఅబ్జా పానీయం తయారీదారు హమ్దర్ద్ సంస్థ కోర్టుకెక్కింది. ఆ వీడియోను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక పతంజలి తరపున విచారణకు హాజరైన ఫ్రాక్సీ కౌన్సిల్ కోర్టును వాయిదా కోరారు. ప్రధాన లాయర్ రానందన విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టుకు ఇందుకు నిరాకరించింది. మధ్యాహ్నానికల్లా పతంజలి ప్రధాన లాయర్ కోర్టులో హాజరు కావాల్సిందేనని జస్టిస్ బన్సల్ స్పష్టం చేశారు. లేకపోతే తీవ్రమైన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విచారణకు హాజరైన ప్రధాన లాయర్ పతంజలి సంస్థ ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటుందని తెలిపారు. హమ్దర్ద్ ఇబ్బంది పెట్టే ఇలాంటి ప్రకటనలు మరోసారి జారీ చేయబోమంటూ హామీ ఇవ్వాలని కూడా జస్టిస్ బన్సల్ స్పష్టం చేశారు. వారం లోపల అఫిడవిట్ దాఖలు చేయాలంటూ విచారణను మే 1కి వాయిదా వేశారు.